Hello friends, welcome to my video. This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app. Thank you. ఓం నమో వెంకటేశాయ. తిరుమల 7 కొండలు 7 శక్తి స్థానాలు. మొదటిది, నిద్రిస్తూ ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పటమే ధ్యానం. ఇది క్రియాయోగం వల్ల సాధ్యం పడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువుతో పోల్చుతాం. అంటే నిద్రిస్తున్న పాము, అది మేల్కొంటుంది. అందుకే మొదటి కొండకి శేషాద్రి అని పేరు. ఇక రెండవది, ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిష్టాన చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 120% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ ఉంటే అంటే స్వాధిష్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేద అంటే వినటం అని అర్థం. అందుకే రెండవ కొండకి వేదాద్రి అని పేరు. మూడవది, ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడు 140% సాధించినట్లు. ఇప్పటికీ సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞానశక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. గా కార శబ్దం జ్ఞానానికి ప్రతీక. ఇక్కడికి వచ్చేటప్పటికీ సాధకుడు జ్ఞాన అర్హుడు అవుతున్నాడు. అందుకే 3వ కొండకి గరుడాద్రి అనే పేరు. నాలుగవది, ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 160% సాధించినట్లు. ఇప్పటికీ సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాలా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే 4వ కొండకి అంజనాద్రి అని పేరు. ఐదవది, ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికీ సాధకుడికి 180% సాధించినట్టు. భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు. అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంకా పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చువేసి వదిలేస్తే ఎలా దానిష్టం వచ్చినట్టు పరిగెడుతుందో అలాగా. అందుకే 5వ కొండకి వృషభాద్రి అని పేరు. ఆరవది, ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అజ్ఞాచక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన 6 చక్రాలు 6 పడగలు విప్పినట్లు అనుకుంటే ఆ పడగలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 అడిషడ్వర్గాలని వెంకటరమణుడు శ్రీకృష్ణుడు కాళీయమర్దునుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు తనే వెలుగుతున్నట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికీ సాధకుడికి భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మధ్య ఇంకేమీ లేదు. పరమ శాంతి కలుగుతుంది. అది 6వ కొండ వెంకటాద్రి అని పేరు. ఇక 7వది, తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది. ఇది పరమాత్మ చక్రం. ఇంకా అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు. సాధకుడు తనే పరమాత్మ అవుతాడు. నారాయణ అంటే వ్యాపించటం అనర్థం. అంతటా తానే అయి వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు. అందుకే 7వ కొండకి నారాయణాద్రి అని పేరు. ఇది యోగపరంగా తిరుమల 7 కొండల అంతరార్థం. ఓం నమో వెంకటేశాయ.